యుగమని రాష్ట్ర ప్రభుత్వం పండగ చేసుకుంటోంది. ఆయన పేదోళ్ల దేవుడని కుమారుడు జగన్ ప్రచారం చేసుకుంటున్నాడు. ఇంతకీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సగటు ప్రజలకు న్యాయం చేశారా? అన్యాయాన్ని మిగిల్చారా? స్వార్థ రాజకీయాల పరంపరలో ఆయనేమీ మినహాయింపు కాదు. ప్రజా ప్రయోజనాలను పెట్టుబడిగా పెట్టి వైఎస్ఆర్ సాగించిన పాలన కేవలం ఆయన కుటుంబానికే తరతరాలకు తరగని సంపదనిచ్చిందని విపక్షాల వాదన. ఈ అంశాన్ని నిష్పక్షపాతంగా నిస్సంకోచంగా విశ్లేషించే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మన ప్రజాస్వామ్యంలో ఏది చేసినా చెల్లిపోతుంది. సత్యం వద జరిగినా, ధర్మం చెరపట్టినా జనస్వామ్యం ఇదంతా మామూలే అనుకుంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అపర భగీరథుడని, అనితర సాధ్యుడని, పేదల పక్షపాతని, సాక్షాత్తు దేవుడని నిస్సిగ్గుగా కీర్తించే ధృతరాష్ట్ర ప్రజాస్వామ్యం రోడ్డెక్కి నగ్నంగా నర్తిస్తోంది. జనం అమాయకత్వాన్ని వెక్కిరిస్తోంది. వైఎస్ సీఎం పీఠం ఎక్కాక రాష్ట్రం భవిష్యత్తు తాత్కాలిక వెలుగులు నింపుకుంటూ శాశ్వత చీకట్లలోకి జారిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలకు, వైఎస్ అభిమానులకు ఈ నిజం జీర్ణం కాకపోవచ్చు. రాష్ట్రంలో కోట్లాదిగా ఉన్న సగటు మనుషులు మాత్రం చీకటి పాలన రహస్యాలను, పాలకుల స్వార్థ రాజకీయ కుతంత్రాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే నిర్మించుకున్న ప్రజాస్వామ్య రాష్ట్రంలో సీఎం కుర్చీ సాక్షిగా జరిగిన నమ్మక ద్రోహం ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. అడ్డగోలుగా ప్రజల భవితను దోచుకుతిన్న నేతల కుట్రల గురించి భావితరాల సంక్షేమం కోసం ఆలోచించుకోవాల్సిందే. అవినీతి రాజన్న రాష్ట్రానికి ఏం మిగిల్చారు? వారసత్వంగా ఏమిచ్చారు? ఆయన ప్రజలకు మేలు చేయాలనుకున్నారా? అయినోళ్లకు, ఆత్మీయులకు తరతరాలకు తరగని విధంగా ప్రజల సొమ్మును దోచి పెట్టాలనుకున్నారా? ప్రకృతికే కాదు, రాజశేఖరుడి అవినీతికి 4 దిక్కులు ఉపయోగపడ్డాయి. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా అందిన కాడికి దండుకు తినడానికి డాక్టర్ వైఎస్ పాలనా కాలం పరిమితమైంది. వైఎస్ అక్రమాల మీద అన్ని వైపుల నుంచి ఇంటా బయట ఆరోపణలు వెల్లువెత్తాయి. విపక్షాలు తగిన ఆధారాలంటూ కొన్ని డాక్యుమెంట్లతో సహా పుస్తకాలు ముద్రించాయి. బ్రాహ్మణి స్టీల్స్ నుంచి సత్యం కుంభకోణం దాకా, గోబలాపురం గనుల నుంచి నీటిపారుదల ప్రాజెక్టుల దాకా ఒకటా రెండా లెక్క కట్టుకుంటూ పోతే లెక్కలేనన్ని పాపాలు అడుగడుగునా ప్రజా ప్రయోజనాలకు మిగిలిన శాపాలే కనిపిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చాక దేశ స్థాయిలోనే అతి పెద్ద అవినీతి చరిత్రగా వైఎస్ తన పాలనను కొనసాగించారు. ఎన్నికల అఫిడవిట్లో తనకు కేవలం 50 లక్షల రూపాయల ఆస్తులే ఉన్నట్లు చెప్పుకొచ్చిన నాటి డాక్టర్ సీఎం శనక్కాయలు తిని చేతులు కడుక్కున్నంత ఈజీగా తన ఆదాయ ప్రణాళికలను అమలుపరిచారు. 2004 ఎన్నికలలో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఓ ప్రత్యేక అజెండాను సిద్ధం చేసుకున్నారు. తనయుడు జగన్ ఓవైపు, ఆత్మీయ సహచరుడైన సలహాదారు రామచంద్రరావు మరోవైపు పెట్టుకుని దగాయజ్ఞం మొదలుపెట్టారు. తన తండ్రి వారసత్వంగా చాలా ఇచ్చారని చెబుతున్న జగన్ నిజాలను మాట్లాడలేకపోతున్నారు. తండ్రి వారసత్వంగా కేవలం రాజకీయమే కాదు, చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. తండ్రి ప్రజా ప్రస్థానాన్ని ఆపబోనని చెబుతున్న కడప ఎంపీ సందూర్ పవర్ కంపెనీతో తన అవినీతి ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ అక్రమాల మీద ప్రధాన విపక్షం శాసనసభలో ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసింది. ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియా ముందు ఎన్నోసార్లు వైఎస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. వైఎస్ అఫిడవిట్లో చూపిన వివరాలకు, ఆ తర్వాత ఆయన కుటుంబం సంపాదించిన ఆస్తులకు ఎక్కడా పొంతన లేదని చెప్పుకొచ్చారు. 2004 నాటికి కేవలం 50 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయని చెప్పుకున్న వైఎస్ కుటుంబం ఆ ఒక్క సంవత్సరంలోనే 3 పెద్ద కంపెనీలను ప్రమోట్ చేసి వాటిలో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టింది. సందూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ లో 17 కోట్ల రూపాయలు, సరస్వతి పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ లో 3 కోట్ల 20 లక్షల రూపాయలు, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో 7 కోట్ల 47 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బంతా ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎలా వచ్చింది? 2005లో ఈ 3 ప్రధాన కంపెనీలకు తోబుట్టువులను పుట్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 6 చిన్న కంపెనీలకు 3 కంపెనీలను అనుబంధంగా తెర మీదకు తెచ్చారు ఆయన. కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 12 కోట్ల 8 లక్షలు, పులివెందుల పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 1 కోటి రూపాయలు, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 23 కోట్ల 70 లక్షలు, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లో 78 కోట్ల 89 లక్షలు, మార్వెల్ ఇన్ఫ్రాలో 20 కోట్ల 24 లక్షలు, భగవత్ సన్నిధి ఎస్టేట్స్ లో 2 కోట్ల 41 లక్ష చొప్పున వైఎస్ కుటుంబం పెట్టుబడులు పెట్టుకొచ్చారు. కేవలం ఏడాదిలోనే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? 2006లో కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్లు కలిసి మరో 4 కొత్త కంపెనీలకు రూపం ఇచ్చాయి. అంటే వైఎస్ పాపాలు క్రమంగా పెరుగుతూ వెళ్లాయని,
స్పష్టంగా అర్థమవుతుంది. జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో 9,95,00,000, జగతి పబ్లికేషన్స్ లో 73,56,00,000, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ లో 10,22,00,000, షలోమ్ ఇన్ఫ్రాలో 8,98,00,000 చొప్పున వైఎస్ కుటుంబం పెట్టుబడులు పెట్టింది. ఒకట్లు పదులుగా ఉన్న ఆస్తులు వైఎస్ సీఎం అయిన 2 ఏళ్లలోనే 100 కోట్లకు ఎగబాకాయి. రాష్ట్రం సుభిక్షమని చెప్పుకుంటూ పాలన సాగించిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కుమారుడికి ఇదంతా ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? 2007లో సందూర్ పవర్ కంపెనీ, సిలికాన్ బిల్డర్స్, క్లాసిక్ రియాలిటీ కంపెనీలు కలిసి ఇంకో 4 కంపెనీలకు జన్మనిచ్చాయి. వీటిల్లోనూ సింహభాగం పెట్టుబడులు వైఎస్ కుటుంబానివే. జగన్ తన సతీమణి భారతి పేరున ఓ సిమెంట్ కంపెనీ స్థాపనకు పూనుకున్నారు. భారత్ సిమెంట్స్ గా మార్కెట్ ముఖం చూసిన ఈ కంపెనీలో 45,18,00,000, హరీష్ ఇన్ఫ్రాలో 4,97,00,000, ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 5,97,00,000, క్యాప్స్టన్ ఇన్ఫ్రాలో 4,42,00,000 పెట్టుబడులు చేరాయి. కర్ణాటకలో కొలువుదీరిన 22.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సందూర్ పవర్ ప్రాజెక్టు ద్వారానే జగన్ అవినీతి సామ్రాజ్యం దశలవారీగా విస్తరించింది. దేశంలో 1 మెగావాట్ పవర్ ప్రాజెక్టును పెట్టాలంటే అయ్యే ఖర్చు సాధారణంగా 4 కోట్లు మాత్రమే. ఈ లెక్కన 22.5 మెగావాట్లకు సుమారు 90 కోట్ల వరకు అవసరమవుతుంది. సందూర్ ప్రాజెక్టు విలువ మాత్రం ఏకంగా 714 కోట్లుగా చూపించారు. ఇంత విలువైన ప్రాజెక్టుకు డబ్బులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి? 2007-2008 మధ్యలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 1,04,62,500 షేర్లను మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కు అమ్మేశారు. ఈ అమ్మకం ద్వారా 675 కోట్ల రూపాయలు జగన్ జేబుకు జమయ్యాయి. ఈ షేర్లను కొనుగోలు చేసిన మ్యాట్రిక్స్ ప్రసాదే తరువాత కోస్తా రైతుల ఉసురు తీసిన వ్యాన్పిక్ లో భాగస్వామి అయ్యారు. వ్యాన్పిక్ ప్రాజెక్టుకు భూసేకరణ చేసిన తీర ప్రాంత ఎమ్మెల్యేలంతా 2009 ఎన్నికల కోసం బినామీలుగా మారిపోయారు. కోస్తా కారిడార్ ఉసురు తీసి బొక్కసాలు నింపుకున్నారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లి గెలుపు గుర్రం ఎక్కేశారు. కొందరు మంత్రి పదవులు పొందారు. సందూర్ తర్వాత తోబుట్టువులుగా తెరకెక్కిన 8 కంపెనీలకు నిధుల వరద కర్ణాటక పవర్ ప్రాజెక్ట్ నుంచే పారింది. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కు ఈ 8 రెండైన సిలికాన్ బిల్డర్స్, కార్మెల్ ఏషియా నుంచి సొమ్ములందాయి. సందూర్ కంపెనీలో వైఎస్ కుటుంబానికి ఉన్న 37% పెట్టుబడులకు గాను ఆ కుటుంబానికి ఆ కంపెనీ నుంచి ముట్టిన ప్రతిఫలం అక్షరాల 800 కోట్ల రూపాయలు. తెమా చట్టాన్ని, కంపెనీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ సందూర్ కంపెనీ ద్వారా వైఎస్ అండ్ కో అవినీతికి మార్గాలు వేశారు. జగతి పబ్లికేషన్స్ కింద వచ్చిన సాక్షి దినపత్రిక, సాక్షి టీవీలలో పెట్టుబడులు పెట్టినందుకు నాటి మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కు కృష్ణపట్నం పోర్టు పనులు కట్టబెట్టారు. మరికొన్ని పెట్టుబడులు పెట్టిన టీవీ బిజినెస్ వెంచర్స్ కంపెనీకి శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపాన ఉన్న నాదరగుల్లో 800 ఎకరాల భూములను అప్పనంగా అప్పగించారు. హెడ్రో గ్రూప్ కు చెందిన ప్రసాద్ రెడ్డికి జడ్చర్ల ఎస్ఈజెడ్ ను కట్టబెట్టారు. అలాగే రామ్కీ గ్రూప్ నకు విశాఖ ఫార్మాసిటీని, పెన్నార్ గ్రూప్ నకు జూబ్లీ హిల్స్ లో స్టార్ హోటల్ నిర్మాణ స్థలం, గన్ల తవ్వకం అనుమతులను ఇచ్చేశారు. జగతిలో పారిన నిధుల వరదను చూస్తే జగన్ తండ్రి సాక్షిగా రాష్ట్రాన్ని కృష్ణార్పణం చేసేశారని స్పష్టమవుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చేసిన అక్రమాలు, పాల్పడిన అవినీతి చిట్టాకు చాంతాడు సరిపోదు. ఇవే కాకుండా భారీ నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో దొడ్డిదారిన కాంట్రాక్టులు పట్టి వేలాది కోట్ల రూపాయలు తినేసిన వైఎస్ వర్గం సహాయానికి అనేక రకాల ఆర్థిక రూపాల్లో కృతజ్ఞత తీర్చుకుంది. రియల్ ఎస్టేట్ కొండెక్కిన పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతి పని వెనుక ఓ పరమార్థం, కేవలం వైఎస్ కుటుంబపరమైన ప్రయోజనం. ఒకనాడు వైఎస్ నుంచి అన్ని విధాలా లాభం అందుకున్న కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అవినీతికి వరదలెత్తిందని గ్రహించారు. వైఎస్ తో ఉన్న అవసరం కొద్దీ మిన్నకున్నారు. ఆయన వారసత్వంగా కుమారుడు చేసిన అక్రమాల కసరత్తు పామై అధిష్టానం మీదే బుసలు కొట్టింది. ప్రజలను, వాళ్ళ భావి ప్రయోజనాలను దోచుకు తిన్న పాపమే జగన్కు వెన్నుదన్నై ప్రస్తుతం నిలిచాయి. జగన్ సాగించిన ధనయజ్ఞం ఎలా సాగిందో కొంచెం చూసొద్దాం. రహేజా సంస్థకు 500 ఎకరాల భూములు కేటాయించినందుకు జగన్ కు దక్కింది 250 ఎకరాలు. గంగవరం పోర్టు కింద 1000 ఎకరాలు కేటాయిస్తే యువనేత వాటా 500 ఎకరాలు. బ్రాహ్మణి స్టీల్స్ పెట్టుబడులు 40,000 కోట్లు, ఇందులో వైఎస్ కుమారుడి వాటా 20,000 కోట్లు. ఇందు బ్రాహ్మణి ఇన్ఫోటెక్ కంపెనీలకు కేటాయించిన 250 ఎకరాల్లో జగన్ వాటా 125 ఎకరాలు. కడప జిల్లా కమలాపురంలో ఉన్న సిమెంట్ కంపెనీలో జగన్ పెట్టుబడులు 3,500 కోట్లు. సిక్కింలోని 1200 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులో కడప ఎంపీ 3,000 కోట్లు వెచ్చించారు. బెంగళూరు 4 వైపులా జగన్ సొంతం చేసుకున్న 1000 ఎకరాల భూముల విలువ అక్షరాల 3,000